ప్రేజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. అందరూ బాగున్నారా? ప్రతిరోజు ఉదయకాల సమయంలో మన అందరము కూడా ఇలా కలిసి మొదటగా దేవుని మాటలను మనము ధ్యానించుకునే విషయంలో దేవుని కృప పొందిన వారముగా మన అందరం కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకున్న వారుగా ఉండడము మన యొక్క క్రైస్తవ జీవితంలో మన బాధ్యతగా మనం అందరం కూడా నెరవేర్చే విషయంలో దేవుడి కృప మనకు ఎల్లప్పుడూ మన కుటుంబాలకి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. మరి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలని, అదేవిధంగా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ, అదేవిధంగా ఈరోజు మార్కు సువార్త ముగింపు మాటలు కూడా మీకు తెలియజేయాలని నేను ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులో కొన్ని విషయాలు నేను ఈరోజు ప్రత్యక్షంగా మీతో మాట్లాడదలుచుకున్నాను. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, నేటి సమాజంలో మన క్రైస్తవ్యంలో నడుస్తున్నటువంటి అనేకమైన విషయాలతో పోల్చి మాట్లాడాలని ఒక ఉద్దేశంతో ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. మరి ముఖ్యంగా నేటి క్రైస్తవ్యంలో దేవుడు మనకి తెలియజేసినటువంటి విషయాలు కావచ్చు, దేవుడు సృష్టికి తెలియజేసినటువంటి విషయాలు కావచ్చు, లోకాన్ని ఉద్దేశించి తెలియజేసినటువంటి అనేకమైన విషయాలను మనకి ఒక పరిశుద్ధ గ్రంథం ద్వారా, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతాలను మనము తెలుసుకొని, మనకి దేవుడు ఈ యొక్క భూమి మీద ఆయుష్ను కలుగజేసినంత కాలము మనం మరణించే వరకు కూడా ఆయన చిత్తానుసారముగా మనం నడుచుకునుట ఆయనకి ఇష్టము అనే ఒక భావం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి మనమందరం కూడా అటువంటి జీవితాన్ని కానీ అటువంటి బాధ్యతను మనం కలిగి ఉన్నామా అనేది ఈరోజు క్రైస్తవులుగా మనమందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకు ఈ మాట నేను ప్రియమైన క్రైస్తవ సోదరులారా మీతో మాట్లాడుతున్నానంటే, నేటి సమాజంలో మనం చూసుకున్నట్టయితే క్రైస్తవ ప్రమాణాలు, క్రైస్తవ విలువలు, క్రైస్తవ సువార్త విషయాలు, క్రైస్తవుల బోధకుల యొక్క మాటలు మనల్ని ఎంతో కొన్ని విషయాలు బాధపరిచే విధంగా, కొన్ని విషయాలు మనకి తెలియని విషయాలు తెలియజేసే క్రమంలోని, అదేవిధంగా సాతాను చేత అపవాది చేత కూడా కొన్ని విషయాలు పట్ల అవి ప్రేరేపిస్తున్న విధానాన్ని బట్టి కూడా బోధనలో కూడా అనేకమైన మాటలు అనేవి జరుగుతున్నాయి. ఉదాహరణకు మనము ఈ యొక్క దినాలలో మనం చూసుకున్నట్టయితే, దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారముగా మనుష్యుడు భూమి మీద చేయాల్సినటువంటి క్రియలు, అదేవిధంగా మనుష్యుడు పొందాల్సినటువంటి రక్షణ పొందిన తర్వాత మనుష్యుడు ఏ రకమైనటువంటి క్రియలు చేయాలి, ఏ రకమైనటువంటి పనుల్లో మనము చేస్తున్నప్పుడు మనం ఏ రకంగా ఉండాలి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఏ రకంగా ఉండాలి, మన కుటుంబం యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలి, సమాజంలో క్రైస్తత్వం యొక్క ప్రణాళికలు ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి, దేవుడు తెలియజేసినటువంటి సమస్త జనులకు సువార్తను తెలియజేయాల్సినటువంటి ఒక గొప్ప ప్రణాళికను మనం ఏ విధంగా రన్ చేసుకుంటున్నాం అనే ఒక విషయాన్ని మనం పోల్చి చూసుకుంటే, నేటి సమాజంలో జరుగుతున్నటువంటి సువార్త విధానంలో కూడా అనేకమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి విషయాలు కూడా ఈరోజు మన సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము. ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే, ఇద్దరు వ్యక్తుల మధ్యన అనేకమైనటువంటి సంభాషణలు, అవి సువార్తకు సంబంధించినవా అంటే కాదు. మరొక ఇద్దరు వ్యక్తుల మధ్య అనేక రకమైనటువంటి విశ్లేషణలు, ఆ యొక్క విశ్లేషణ ద్వారా అనేక రకమైనటువంటి మనస్పర్ధలు, దాన్ని చూస్తున్న వారికి అనేక రకమైనటువంటి ఆలోచనలు. మరొక విధంగా మనం చూసుకున్నట్టయితే క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు, అదేవిధంగా సువార్తను కొనసాగించాలి అనుకునే వారికి, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి సువార్తను కొనసాగిస్తున్న వారి యొక్క ఇబ్బందులు, ఇలాగా మన యొక్క సువార్త జీవితంలో అనేకమైనటువంటి విషయాలు పొందపరిచి ముందుకు నడుస్తున్నటువంటి దినాలలోని ఈ రకమైనటువంటి సువార్త జరుగుతున్నటువంటి తరుణంలో సోషల్ మీడియా వేదికగా ఎన్నో రకాలైనటువంటి విషయాలను మనము నిత్యము కూడా మనము గమనిస్తూనే ఉంటాము. మరి మన యొక్క గమనికలో క్రైస్తవ సోదరులారా, మనము మాట్లాడే మాటలు కానీ, అదే మనము తెలియజేసే విషయాలు కానీ నేటి యువతరానికి కానీ, నేటి సమాజానికి కానీ, నేటి ప్రజలకు క్రైస్తత్వం యొక్క ప్రణాళికలు కానీ,
దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క గొప్ప సందేశమైన మాటలు క్రైస్తవ ఒక ప్రణాళికను పెంచే విధంగా ఉన్నాయా లేదా అనేది మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం నిత్యము కూడా మనము చూసుకోవాలి. ఎందుకనంటే జరుగుతున్న పరిస్థితి ప్రభావాలు క్షుణ్ణంగా మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు కొన్ని అనవసరమైన విషయాల పట్ల మనము మన సమయాన్ని కేటాయించడం వల్ల అనేకమైనటువంటి విషయాలు అనగా జరుగుతున్నటువంటి ప్రణాళికేతరమైనటువంటి ప్రణాళిక బద్ధకంగా లేవు, దేవుని ప్రణాళికలో లేనటువంటి మాటలు దేవుడు ముందుగా అన్ని విషయాలు తెలియజేసినప్పటికీ వాటి మీద జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి డిబైట్స్ కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి కామెంట్స్ కావచ్చు, ఎన్నో రకాల అయినటువంటి విషయాల పట్ల జరుగుతున్నటువంటి నేటి సమాజంలో క్రైస్తవ విలువలు దిగజార్చేటువంటి వారి వ్యక్తులు, ముఖ్యంగా నేను చెప్తుంది ఏంటంటే దేవుని యొక్క విలువలు కానీ దేవుని యొక్క ప్రణాళికను ఆచరించలేని వారి పట్ల మనం సమయాన్ని కేటాయించడం వల్ల మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనము పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నేటి సమాజంలో క్రైస్తవుడుగా మన యొక్క కుటుంబాన్ని కానీ అదేవిధంగా మన యొక్క సంఘంలో కానీ మన సమాజంలో ఒక క్రైస్తవుడుగా దేవుడిచ్చినటువంటి గొప్ప పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను ముందుగా మనం తెలుసుకొని అవన్నీ కూడా మన కుటుంబంతో మనము కలిసి వాటన్నిటిని కూడా ధ్యానించుకొని ఆ తర్వాత మనం సంఘంతో ఉండి ఆ తర్వాత సమాజానికి ఉపయోగపడేటువంటి సేవా కార్యక్రమంలో మనం అందరం కూడా పాలిభాగస్తులు అవ్వాలి అనే ఒక దేవుడి యొక్క గొప్ప ప్రణాళికను మనం అందరం కూడా నెరవేర్చేవారుగా ఉండాలని, ఎటువంటి సాతాను శోధనలకు కానీ ఎటువంటి అపవాదులకు కానీ అదేవిధంగా ఇటువంటి అనేక రకమైనటువంటి హేయ క్రియలలోని పాలిభాగస్తులు కాకుండా సువార్తను స్వచ్ఛందంగా ఉచితంగా పొందినటువంటి ఒక గొప్ప జ్ఞానాన్ని మనం అందరం కూడా కలిసి మన తోటి జతపాని వారు కావచ్చు, లేదు రాబోయే దినాలలో రాబోయే తరాలలో బిడ్డలైనటువంటి అనేక మందికి కూడా మనం సువార్తని ప్రణాళికగా దేవుని చిత్తానుసారంగా నేటి సమాజంలో మనందరం కూడా అందించాల్సిన బాధ్యత క్రైస్తవుడుగా నీ మీద నా మీద ప్రతి ఒక్కరి మీద కూడా ఈ యొక్క ప్రేరణ అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి ఇటువంటి రకమైనటువంటి ప్రేరణ దేవుడు నా జీవితంలో వాక్యం ద్వారా పలికినటువంటి ఒక మాట మీకు చెప్పాలని నేను ఆశపడుచున్నాను. అపోస్తుల కార్యము 13వ అధ్యాయంలో దేవుడు 26వ వచనము నేను చదువుతున్నప్పుడు నా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నేను బలపరుచుకునే సమయంలో దేవుడు వాక్కు ద్వారా నన్ను ప్రేరేపించి నన్ను ఈరోజు ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని స్పష్టంగా నడిపించుటకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని గొప్ప కృప ద్వారా నిర్మించినటువంటి ఈ యొక్క వాక్కు ఈరోజు ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ యొక్క వాక్కు చూసినట్టయితే అపోస్తుల కార్యము 13వ అధ్యాయంలో 26వ వచనంలో, సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మీ వద్దకు పంపబడి ఉన్నది. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, ఈ రక్షణ వాక్యము, ఆమేన్, ఈ యొక్క మాట ద్వారా దేవుడు నా యొక్క జీవితంలోని రక్షణ వాక్య కార్యక్రమాన్ని ప్రారంభించుటకు దేవుడు గొప్ప అవకాశాన్ని ఇవ్వడంతో పాటు ఒక క్రైస్తవుడుగా నా యొక్క క్రైస్తవ జీవితాన్ని నేను, నా కుటుంబము మరియు నా సంఘము అనేక విధాలుగా అనేకమైనటువంటి విషయాల పట్ల మేమందరం కూడా కలిసి మరి యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో పొందపరచబడినటువంటి దేవుడు మానవుని కోసము తెలియజేసినటువంటి గొప్ప విషయాలను, దైవ సందేశాలను, రాకడలో జరగవలసినటువంటి అనేకమైనటువంటి విషయాలను, మానవుని యొక్క పాప బలహీనతలను, అదేవిధంగా మానవుడి యొక్క గొప్ప జీవిత విధానాల గురించి, అదే ఒక మానవుడు చేయాల్సినటువంటి విషయాల పట్ల ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి మాటలను మనము తెలియజేసుకున్నట్టుకు రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రారంభించడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మీ అందరి యొక్క కృప ద్వారా మీ అనుదిన ప్రార్థనలో భాగంగా రక్షణ వాక్య కార్యక్రమాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి నేటి ఈ దినం వరకు కూడా మీరందరూ సంతోషంగా ఆనందంతో ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీరందరూ కూడా ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరూ కూడా మరొకసారి వందనాలు. అదేవిధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనం ముఖ్యంగా కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో కేవలం
కేవలం పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి ప్రతి మాటను, అధ్యాయాల్లో పొందపరిచినటువంటి అనేకమైనటువంటి విషయాలను తెలియజేసే క్రమంలో మొదటి వరుసలోని యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుట, ఆ తర్వాత దేవుని యొక్క క్రియలు, ఏ రకమైనటువంటి క్రియలు దేవుడు మానవుని కొరకు చేసినటువంటి గొప్ప అద్భుతాలు విషయాల్లో కానీ, సంఘం పట్ల దేవుడు చేసినటువంటి అనేక విషయాల పట్ల కానీ, వ్యక్తుల పట్ల మారు మనసు పొందుటకు తెలియజేసే విషయాల పట్ల గురించి, అదేవిధంగా సమాజంలో క్రైస్తవ ప్రమాణాలు, విలువలు నష్టపోతున్నప్పుడు అవి వాదోపవాదులుగా కాకుండా, అవి ఒక డిబేట్ రూపంలో కాకుండా వ్యక్తులకు తెలియపరిచేది స్పష్టంగా తెలియపరచడానికి, అదేవిధంగా అనేకమైనటువంటి విషయాలు, లేఖనాలు, ప్రవచనాలు నెరవేర్పులకు సంబంధించి రక్షణ వాక్య కార్యక్రమంలో మనము మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని దేవుడు నాకు కలుగు చేసినటువంటి గొప్ప తలంపును మీరందరూ కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో ప్రార్థించి, అదేవిధంగా ఈ యొక్క సువార్తను ఇతరులకు తెలియజేసేటువంటి అవకాశాన్ని మీరందరూ నాకు కల్పించాలని, రాబోయే దినాల్లో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి విషయాలను మన యొక్క క్రైస్తవులకు, అదేవిధంగా అన్యజనులకు, అదేవిధంగా సమస్త మానవాళికి కూడా గొప్పగా వీటి గురించి మాట్లాడేటువంటి శక్తిని దేవుడు మీ యొక్క కృపచేత నాకు కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ సోదరుడు, సోదరీమణి, యవ్వన బిడ్డలు, పెద్దలు అందరూ కూడా రక్షణ పొందాలని, వారి కుటుంబాలు దేవుడు ఆశీర్వదించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి అదేవిధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో గడిచినటువంటి కొన్ని దినాలలోని మనము చూసుకున్నట్టయితే పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటగా క్రొత్త నిబంధనలో పొందపరిచినటువంటి సువార్తలలో 4 సువార్తలలో మొదటి సువార్తగా మత్తయి సువార్తలో పొందపరిచినటువంటి 28 అధ్యాయాలను సంపూర్ణంగా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ యొక్క 28 అధ్యాయాలలో ప్రతి అధ్యాయంలోని ఎన్ని వచనాలు అయితే ఉన్నాయో ఆ వచనాలను ఎన్ని భాగాలుగా మనము విభజించుకొని దేవుని యొక్క తెలియజేసినటువంటి మాటలను మనము తెలియజేయడము జరిగింది. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే మార్కు సువార్తను కూడా మనము గడిచిన దినాలలో మార్కు సువార్తలో ఉన్నటువంటి 16 అధ్యాయాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా మన ఒక రక్షణ వాక్య కార్యక్రమంలోనే మాట్లాడుకోవడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి మనము ఈరోజు మనమందరం కలిసి చివరగా మార్కు సువార్త 16 అధ్యాయాలకు సంబంధించిన కొన్ని ముగింపు మాటలు తెలియజేసే ముందు ఉపోద్ఘాతంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమానికి సంబంధించిన విషయాలు నేను మీతో పాలు పంచుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పరిశుద్ధ గ్రంథంలో మొదటి 4 సువార్తలు నిత్యము కూడా మన జీవితంలో ఎంతో ముఖ్యమైనవిగా మనము తెలుసుకునవచ్చు. ఆల్రెడీ సువార్తల గురించి అన్ని విషయాలు మనకు తెలుసు. సువార్తలలో పొందుపరిచిన ప్రతి మాటను మనకు తెలిసినప్పటికీ కూడా మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో బలపడే విషయంలోని చాలా పరిష్కారంగా ఏదైతే భక్తుడైనటువంటి లోకా గారు ఎంత పరిష్కారంగా తెలుసుకున్నారో, అదేవిధంగా భక్తుడైనటువంటి మార్క్ గారు ఎంత పరిష్కారంగా తెలుసుకున్నారు, శిష్యులైనటువంటి మత్తయ్య గారు కానీ లేకపోతే యోహాను గారు కానీ ఎంత ప్రత్యక్షత కలిగి ఉండి ఆయన యొక్క దేవుని యొక్క సువార్తను తెలియజేసే క్రమంలో వారు ఎంతైతే కలిగి ఉన్నారో, ఆలోచన జ్ఞానాన్ని కలిగి ఉన్నారో, అదే విధంగా మన యొక్క జీవితాల్లో కూడా ఈ యొక్క సువార్తల విషయాల్లో కూడా దేవుని యొక్క జీవితం యొక్క చరిత్ర గురించి కానీ, దేవుడు చేసినటువంటి పరిచర్యల గురించి కానీ, దేవుడు చేసినటువంటి ఆయన ఒక అద్భుత కార్యాల గురించి కానీ, దేవుడు చేసినటువంటి అనేకటువంటి దైవ సందేశాలు, దేవుని యొక్క మాటలకు సంబంధించిన విషయాలు కానీ, అదేవిధంగా దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి సవాలులు కానీ, అదేవిధంగా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా వారి యొక్క జీవిత చరిత్రలో పడినటువంటి ఇబ్బందులు కానీ, ఆయన పడినటువంటి అవమానాలు కానీ, ఆయన అపహాయాలను చేసినటువంటి విషయాలు కానీ, ఆ తర్వాత ఆయన ఒక మరణానికి సంబంధించిన విషయాలు కానీ, ఆయన పునరుద్ధరణకు సంబంధించిన విషయాలు మరి మన ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మత్తయి సువార్తలో, మార్కు సువార్తలోని
లూకా సువార్తలోని యోహాను సువార్తలో పొందపరిచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క సమస్త జీవిత చరిత్ర విషయాలను సువార్త రూపంలో మనకి భక్తులుగా అదేవిధంగా శిష్యులుగా మనకి తెలియచేయడం జరిగింది. మరి ఇందులో మరి ముఖ్యంగా మనం చూసుకుంటే నలుగురు వ్యక్తులు, మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు. మరి ఈ నలుగురు వ్యక్తులు కూడా అందులోని మనం గమనించుకున్నట్టయితే మత్తయి గారు సాక్షాత్తుగా ప్రత్యక్షంగా 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి. అదేవిధంగా యోహాను గారు కూడా ప్రత్యక్షంగా ఉన్నటువంటి శిష్యులలో ఒకరైన ఉండి మరలా ప్రభువైన యేసుక్రీస్తుల వారితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు, వీరు ముగ్గురులో కూడా అత్యంత దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడు యోహాను గారు. వారి యొక్క రచనా శైలి ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మత్తయి గారు మత్తయి సువార్త 28 అధ్యాయాలలోని ఏదైతే యూదులకు మెస్సయ్యగాను యూదులకు ఎదురు చూస్తున్నటువంటి దేవుడు ఆయనగాను ఆయనని గణపరిచినటువంటి విధానము, అదేవిధంగా మత్తయి సువార్తలోని ఆయన ఒక రచనా శైలి ప్రకారముగా ప్రత్యక్షంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారితో పాటు ఉండి శిష్యుల్లో ఒకరిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క జీవిత చరిత్రలో జరిగిన సమస్త విషయాలను తెలియచేసే ఒక విధానంలో మత్తయి గారు ఎంత ప్రాధాన్యత అయితే కలిగి ఉన్నారో అదే విధంగా భక్తుడైనటువంటి మార్కు గారు, అదేవిధంగా భక్తుడైనటువంటి అన్యుడైనటువంటి లూకా గారు కూడా వైద్యుడై ఉండి ఆయన కూడా లూకా సువార్తలోనే ఆయన పొందపరిచినటువంటి ఆయన ఒక రచనా శైలి విషయాలను ఆయన ప్రభువైన యేసుక్రీస్తుల వారి జీవిత చరిత్రను తెలియజేసిన అంశాలు, మార్కు గారు ఆయన యొక్క జీవిత చరిత్రలో ఆయనకి తెలుసుకున్నటువంటి విషయాలను, అదేవిధంగా ఏదైతే శిష్యుడైనటువంటి యోహాను గారు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ప్రత్యక్షంగా ఎరిగినటువంటి వ్యక్తి, శిష్యుల్లో ఒకడు, ఆయన ప్రత్యక్షంగా పొందినటువంటి మాటలను మొత్తముగా సువార్తల మొదటి స్థానాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారి ఒక జీవిత జనన మరణ పునరుద్ధరణకు సంబంధించిన విషయాలను తెలియచేయడానికి ఒక క్రమమును దేవుడు మనకి ఒక ముందుగా తెలియచేయడం. ఎందుకనంటే ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క జీవిత చరిత్ర మనం తెలుసుకున్నట్లయితే ఆయన యొక్క జీవిత చరిత్రలో ఆయన అనుభవించినటువంటి అనేకమైనటువంటి విషయాలను ఆయన మానవుని ఉద్దేశించి తెలియజేసినటువంటి విషయాల గురించి కానీ, మానవుల పట్ల ఆయన చూపించిన ప్రేమ, మానవుల పట్ల ఆయన చూపించిన కరుణ, ఆయన మానవుల పట్ల ఆయన అనుభవించినటువంటి బాధలు, సమస్త విషయాలు 4 సువార్తలు 9 వ్యక్తులు క్లుప్తంగా మన కొరకు తెలియచేయడం జరిగింది. మరి యొక్క విషయాలను మనం పరిశుద్ధ గ్రంథంలో నిత్యము కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రణాళిక ప్రకారంగా మనము వీటిని ధ్యానించుకున్నట్టయితే దేవుని యొక్క గొప్ప ధన్యతను మనం పొందిన వారం అవుతాము. దేవుని గురించి మొట్టమొదటిగా క్రీస్తు గురించి మనము తెలుసుకొని క్రీస్తు జీవితం వలె మన జీవితము ఆయన పోలిన వారముగా ఆయన పోలినటువంటి మనిషి కుమారు రూపంలో ఉన్న మనము కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనము కూడా దేవుని మాటలను గ్రహింపు శక్తి దేవుడు మనకి ఇచ్చాము. అట్టి శక్తిని మనము మన యొక్క జీవితంలో బాప్తిస్ము పొంది రక్షణ కలిగి ఆ తర్వాత మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి భక్తులుగా ఆ తర్వాత శిష్యులుగా సువార్త విషయాలలో తెలియజేసిన విషయాలను మనం తెలుసుకున్నట్లయితే మన యొక్క క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాన్ని మనము సంతోషముగా దేవుని చిత్తానుసారంగా గడిపిన వారం అవుతాం. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ఈ క్రమంలో మనం చూసుకుంటే గడిచిన దినాలలో మార్కు సువార్తలో పొందపరిచినటువంటి 16 అధ్యాయాలలో 678 వచనాలు, అంటే 678 వచనాలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క జీవిత చరిత్రకు సంబంధించినటువంటి మాటలను భక్తులైనటువంటి మార్కు గారు వివరించడం జరిగింది. మార్కు గారు మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆయన యొక్క జీవితాన్ని గురించి కానీ ఆయన యొక్క కొన్ని విషయాలను మనము ఆయన గురించి మనం చర్చుకునేటప్పుడు మార్కు గారు మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఆయన అలెగ్జాండర్ ఈజిప్ట్ దేశంలో దేవుని సేవకుడిగా సంఘాన్ని నడిపించినటువంటి మొట్ట బిషప్గా ఆయన అక్కడ సేవను ప్రారంభించడము జరిగింది. అదేవిధంగా మన యొక్క మార్కు గారి యొక్క మరొక పేరు యోహాన్ మార్కు. ఏదైతే నేను క్లుప్తంగా చెప్పట్లేదు, హెడ్లైన్స్ మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకనంటే సమయంలోని ప్రతిదాన్ని కూడా తెలియజేసే క్రమంలో కొన్ని విషయాలు ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మార్కు గారి యొక్క పూర్తి పేరు యోహాన్ మార్కు. ఈ యొక్క మన యొక్క వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో 12వ వచనంలో దీనికి సంబంధించినటువంటి మాటలు అక్కడ మనము తెలుసుకునవచ్చును. ఆ తర్వాత
మార్కు గారు శిష్యులో ఒకడు కానప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మరియు ఆయన శిష్యుల దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిగా మనకి ఏదైతే ఒక మన యొక్క క్రైస్తవ చరిత్రలో చరిత్రకారులు తెలియజేసిన అంశాల బట్టి కూడా మనము తెలుసుకొనవచ్చును. ఆ తర్వాత మనం చూస్తే మార్కు గారు వారి యొక్క కుటుంబం కూడా ఏదైతే భక్తులైనటువంటి మార్కు గారు వారి కుటుంబం కూడా దైవభక్తి కలిగినటువంటి కుటుంబము. వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి తల్లిగారు వీరందరూ కూడా దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఉండి పేతురు గారి చెరసాల సమయాలలో అపోస్తుల కార్యాల్లో పొందపరిచినటువంటి మాటల ప్రకారంగాను ఏదైతే పేతురు గారి చెరసాలలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా విడిపించబడి ఆ యొక్క మేడ గదిలో ప్రార్థన చేస్తున్న ఆ సమయము ఆ యొక్క గది ఆ ఇల్లు అంతా కూడా మార్కు గారు వాళ్ళ అమ్మగారు ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో వారందరూ కూడా దేవుని ప్రార్థించడం అనే విషయాలు కూడా మనము తెలుసుకునవచ్చును. ఆ తర్వాత మార్కు గారు సమీప బంధువైన బర్నబా గారికి కూడా ఆయన సమీప బంధువుగా లేఖనములు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించాల్సింది ఏంటంటే మార్కు గారు కేవలము ప్రభువైన యేసుక్రీస్తుల వారి జీవిత చరిత్ర గురించి తెలియచేయడమే కాకుండా ఏదైతే ప్రభు చేత ఆశీర్వదించబడి భక్తులైనటువంటి పౌలు గారు అపోస్తుల కార్యాలలోని పౌలు గారి యొక్క సువార్త మిషనరీ ప్రయాణాలకు సంబంధించి కూడా ఆయన భాగస్థుడై ఉన్నాడు. అదేవిధంగా పౌలు గారికి బర్నబా గారితో పాటు కలిసి ఆయన సువార్త చేసే ఒక క్రమంలో కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి విషయాలు జరిగినప్పటికీ కూడా పౌలు గారు ఏదైతే మార్కు గారి యొక్క జీవితంలోని ఆధ్యాత్మికమైన విలువలు ఆయన ఒక దేవుడి మీద ఉన్నటువంటి ఆయన ఒక ప్రణాళిక ఆయన మీద ఉన్న ప్రేమ చూసి మరలా కూడా పౌలు గారు మార్కు గారిని యొక్క సువార్త ప్రయాణాల్లో కూడా ఆయనను కొనసాగించడము జరిగింది. ఏదైతే మార్కు గారు ఈ యొక్క విషయాలను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చరిత్రకు సంబంధించినటువంటి విషయాలను ఈ యొక్క మన పేతురు గారి దగ్గర నుంచి డిక్టేట్ చేస్తున్నప్పుడు ఈ యొక్క విషయాలను తెలుసుకోవడము మార్కు సువార్త 16 అధ్యాయాలలో ఈ మాటలను పొందపరచడం జరిగింది. ఎందుకంటే పేతురు గారికి ఆత్మీయ శిష్యుడుగా మన మార్కు గారు ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా పౌలు గారికి కూడా తిమోతి ఆత్మీయ శిష్యుడిగా పేరుగాంచడం జరిగింది. ఈ యొక్క మరి మార్కు సువార్తలోని పొందపరిచినటువంటి గొప్ప విషయాలను మనము ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క జీవిత చరిత్ర క్రమంలో ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క జననం కన్నా అన్యులైనటువంటి యూదుల్లో ఉన్నటువంటి అన్యులు వారిని ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ఒక సేవకుడుగాను దేవుని సేవకుడుగా లోకానికి రక్షకుడుగా దేవుని సేవకుడుగా వారందరికీ కూడా తెలియచేయడము జరిగింది. ఎందుకంటే అన్యుల పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప మహా అద్భుత కార్యాల పట్ల అనేకమైనటువంటి స్వస్థతల విషయాలను మనము 16 అధ్యాయాల్లో క్రమంగా చూసుకున్నట్టయితే ప్రతి చోట కూడా మనం గమనిస్తే అనేకమైన అద్భుత కార్యాలు ప్రభు యేసుక్రీస్తుల వారు చేసినటువంటి విధానాన్ని ఏదైతే భక్తుడైన మార్కు గారు తన రచనా శైలిలో పొందపరచడం జరిగింది ఈ 16 అధ్యాయాలలో. అదే విధంగానే మనం గమనించుకున్నట్టయితే ఈ 16 అధ్యాయాల్లో కూడా మనం గమనిస్తే ప్రతి అధ్యాయానికి సంబంధించి ఒక పదం వెంటనే అనే ఒక పదం అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మత్తయి సువార్తతో పోలిస్తే మార్కు సువార్తలో ఆయన ఒక సువార్త పరిచర్య వేగవంతంగా జరిగే ఒక విధానాన్ని మార్కు సువార్త మొదటి అధ్యాయం నుంచి 16వ అధ్యాయం చివరి వరకు కూడా ఈ యొక్క ప్రతి అధ్యాయంలో మీరు చదివేటప్పుడు గమనిస్తే వెంటనే అనే ఒక పదాన్ని మనము తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రవచన నెరవేర్పులు పాత నిబంధన కోట్ చేస్తూ కొన్ని విషయాలను కూడా అంటే మత్తయి సువార్తలో సుమారుగా 60కి పైగా కొన్ని విషయాలను ప్రవచన నెరవేర్పు విషయాలను యెషయా గ్రంథం ద్వారా కొన్ని విషయాలను మనకి ఏ రకంగా అయితే బయలుపరచడం జరిగిందో అదే రకంగా అన్ని ప్రవచనాల నెరవేర్పు లేకపోయినప్పటికీ కొన్ని ప్రవచన నెరవేర్పు విషయాలను మార్కు గారు కూడా తన రచనా శైలిలో పొందపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి ఈ యొక్క మార్కు సువార్తని మనం చూసుకున్నట్టయితే 16 అధ్యాయాల్లో పొందపరిచినటువంటి 678 వచనాలు కలిగినటువంటి అధ్యాయము మార్కు సువార్తలలో చాలా చిన్న పుస్తకంగా మనము గమనించవచ్చు. మరి యొక్క పుస్తకాన్ని మనం గమనించినట్టయితే మార్కు సువార్తని మనము 3 భాగాలుగా మనం మాట్లాడుకున్నట్టయితే
మొట్టమొదటిగా 1వ అధ్యాయం నుంచి మనము 14వ వచనం వరకు చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బాప్తీసము, ఆయన పరిచర్య ప్రారంభాన్ని మనము గమనించవచ్చును. ఆ తర్వాత 2వ భాగంగా 14వ వచనం, మొదటి అధ్యాయం 14వ వచనం నుంచి 10వ అధ్యాయం వరకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క పరిచర్యలో చేసినటువంటి అద్భుత కార్యాలు, దైవ సందేశాలు, అదేవిధంగా మానవుని ఉద్దేశించి దేవుడు తెలియజేసినటువంటి గొప్ప విషయాలు, అదేవిధంగా ఆయన తన యొక్క ఆయన యొక్క సిలువ సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా ఆయన మరణ పునరుద్ధారణకు సంబంధించినటువంటి విషయాలను మనము ఈ యొక్క 14వ వచనం వరకు కూడా మనము 14వ వచనం నుంచి 10వ వచనం వరకు ఆయన చేసిన గొప్ప అద్భుత కార్యాల విషయాల పట్ల మనం తెలుసుకునవచ్చును. ఆ తర్వాత మనము 11వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం చివరిలో మనం చూసుకుంటుంటే యెరూషలేములో చివరి వారంలో చేసినటువంటి ఆ యొక్క ప్రసంగాలు కానీ, ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆయన యొక్క మరణానికి సంబంధించినటువంటి సిలువ ప్రక్రియ సంబంధించిన విషయాలు కానీ, అదేవిధంగా పునరుద్ధారణకు సంబంధించిన విషయాలను మనకి 11వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు చివరిలో పొందపరిచినటువంటి మాటలను మనము గమనించవచ్చును ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా. మరి అదే విధంగా చూస్తే మార్కు గారు యేసుక్రీస్తు ప్రపంచానికి ఏ విధంగా చూపించాలి అనుకున్నారు అని అంటే, ఒక దేవుని సేవకునిగా, లోక రక్షకునిగా మార్కు గారు తన యొక్క రచనా శైలిలో ప్రభు యేసుక్రీస్తుల వారుని ఏదైతే ఆత్మీయ శిష్యుడిగా పొందినటువంటి, ఆత్మీయ కుమారుడిగా ఉన్నటువంటి పేతురు గారి దగ్గర నుంచి మార్కు గారు ఆయన దగ్గర నుంచి తీసుకున్నటువంటి అనేకమైనటువంటి గ్రహించినటువంటి అనేక విషయాలు, అదేవిధంగా అనేకమైన శిష్యుల దగ్గర చూసినటువంటి విషయాలను ఆయన తెలుసుకున్నటువంటి మాటలను మార్కు సువార్తలో పొందుపరచడం జరిగింది ప్రియమైన క్రైస్తవ సోదరులారా. మరి మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా ప్రతి అధ్యాయానికి సంబంధించి, ప్రతి అధ్యాయంలో పొందపరిచినటువంటి వచనాలకు సంబంధించి అనేకమైన భాగాలుగా వివరించి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనము ప్రతిరోజు ఉదయకాల సమయంలో మన యొక్క జీవితంలో సువార్త భారాన్ని మనము కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలని బలపడాలి అని అంటే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించి, ఆయన యొక్క జనన మరణ పునరుద్ధారణ విషయాలతో పాటు పరిష్కారంగా ఆయన జీవిత చరిత్ర గురించి ధ్యానించుకున్నట్లయితే ఎన్నో గొప్ప విషయాలు మనకి ఈ సువార్తల్లోనే మనకి కనబడడం జరుగుతుంది ప్రియమైన క్రైస్తవ సోదరులారా. మరి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం బలపడాలి అని అంటే మీ యొక్క సమయం మీరు దేని మీద కేటాయిస్తున్నారు? మీరు కేటాయించేటువంటి సమయము మీ ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి చెందిస్తుందా లేదా? మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం బలపడాలి అని అంటే పరిశుద్ధ గ్రంథంలోని చెప్పిన విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదువుకొని వాటిని కేవలం వినేవారముగా కాకుండా దేవుని చిత్తానుసారముగా, దేవుని ప్రణాళికలో మనమందరం కూడా దేవుని రాజ్య స్థాపనలో మన ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా, ఆ తర్వాత మన కుమార్తెల వారి యొక్క ఆయుష్కాలము కొనసాగించే వారి యొక్క జీవితాల్లో కూడా మనమందరం కూడా దేవుని స్తుతించి ఆరాధించటంలోని మొట్టమొదటి స్థానాన్ని దేవుడికి కల్పించి దేవుని కృపని మనం పొందేవారముగా ఉండాలి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనము కేవలము విశ్వాసులుగా కాకుండా ఆయనకి శిష్యులుగా ఉండడము ఆయనకి ఇష్టముగా దేవుడు మనకి తెలియచేయడము జరిగింది. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా నేటి సమాజంలో క్రైస్తవ జీవితాన్ని పొందుతున్న ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా వారి యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకొని, ఆ తర్వాత వారి యొక్క కుటుంబాన్ని వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నడిపిస్తూ, ఆ యొక్క కుటుంబాన్ని ఆ సంఘంలోని ప్రతి ఒక్కరితో కూడా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితము ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి సమస్త విషయాలను సంఘంలోని ప్రతి ఒక్కరితో కూడా కలిసి సోదరభావం కలిగి ఉండి దేవుని యొక్క ప్రణాళికలోని భాగంగా సంగమానికి దేవుడు తెలియజేసిన విషయాల పట్ల మనం ఇతరులకు తెలియజేసే విషయాలను, ఆ తర్వాత సమాజంలో క్రైస్తవత్వం పట్ల జరుగుతున్నటువంటి విషయాలను నిజాలను తెలుసుకునే క్రమంలో కానీ, యథార్థమైన విషయాలను తెలుసుకునే క్రమంలో కానీ, అదేవిధంగా దేవుడు తెలియజేసిన మాటలను తెలుసుకునే క్రమంలో కానీ, సత్య వాక్కులు కానీ, అదేవిధంగా దేవుడు ఏ రకమైనటువంటి జీవిత విధానాన్ని మానవుడికి కలుగు చేసిన గొప్ప విషయాలను మనము మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో
తెలుసుకున్నట్టుకు ప్రత్యక్షంగా దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశము మన పరిశుద్ధ గ్రంథంలో పొందపరచబడినటువంటి పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలోని అనేక మంది ప్రవక్తల చేత, అనేక మంది శిష్యుల చేత, అనేక మంది భక్తుల చేత ఏర్పరచబడి మన యొక్క జీవితాన్ని క్రైస్తత్వంలో సంపూర్ణమైనటువంటి జీవితంగా మనం మలుచుకున్నట్టుకు ఇచ్చినటువంటి గొప్ప గ్రంథము పరిశుద్ధ గ్రంథం. మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మన యొక్క నిత్య జీవితంలోని మనం అందరము కూడా మనము దేవునికి ఇష్టముగా, దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలని, సాతాను శోధనల నుంచి, అనేకమైనటువంటి అపవాది క్రియలలో నుంచి, మన యొక్క వ్యక్తిగత జీవితాల నుంచి, మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క సంఘాన్ని, మన యొక్క సమాజంలో క్రైస్తుల పట్ల జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి దాడుల విషయాల్లో కానీ, అనేకమైనటువంటి హేయకరమైనటువంటి క్రియల్లో కానీ జరుగుతున్నటువంటి అనేకమైన నష్టపోతున్నటువంటి అనేకమైనటువంటి సువార్తను తెలియజేస్తున్న వ్యక్తుల వారి యొక్క జీవితాలు, వారి యొక్క కుటుంబాల గురించి మనం అందరము కూడా నిత్యము మనము దేవుని దగ్గర మొరపెట్టి మన ప్రార్థనను ఆయన పాద సన్నిధికి చేర్చుకునేటువంటి బాధ్యతను మనం కలిగి ఉండాలి. ఈ రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్న ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నా జీవితంలో మన యొక్క రక్షణ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా సంతోషముగా ఉండి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తూ ఇతరులకు కూడా మీ యొక్క ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా అనేక మందికి సువార్త విషయాలు తెలియజేసే క్రమంలో మీరందరూ కూడా నన్ను ముందుకు నడిపించుటకు సహాయం చేయాలని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల దీని యొక్క సువార్తను నేను ఇతరులకు కూడా చేరవేసే క్రమంలో మీరందరూ పాలిభాగస్తులయ్యి ఈ యొక్క సువార్తని మీరు తెలియజేసే క్రమంలో కూడా దేవుని యొక్క ప్రతిఫలాన్ని మీరు పొందే విధంగా మీరందరూ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా నేను కోరుకుంటున్నాను. మరి యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో పొందపరిచిన ప్రతి ఒక్క అధ్యాయాన్ని మీరు చూడండి. మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే విధంగా మాట్లాడడం జరిగింది. దేవుని యొక్క సత్యవాక్కులను, దేవుడు యథార్థంగా మాట్లాడిన మాటలను వచనాల వారీగా ప్రతి అధ్యాయంలో ప్రతి వచనముల వారీగా మనము తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నేటి ఈ దినము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని గురించి మరియు మార్కు సువార్త ముగింపు మాటల గురించి మనం మాట్లాడుకోవడం దేవుని కృపచేత, దేవుడు ఇచ్చిన గొప్ప జ్ఞానాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి మనం అందరం కూడా కలిసి మాట్లాడుకోవడం జరిగింది. మరి ఈ యొక్క గొప్ప తలంపులను దేవుడు ఫలింపు చేయ విధంగా మన అందరి జీవితాల్లోని మనము సువార్త భారాన్ని కలిగి ఉండే విధంగా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకునే విధంగా, మన యొక్క కుటుంబాల ఆధ్యాత్మిక జీవితం బలపడే విధంగా, సమాజంలో మన క్రైస్తవ్యం పట్ల దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రణాళిక నెరవేర్చే క్రమంలో నా జీవితంతో పాటు సమస్త జనులందరి యొక్క జీవితాలు ఫలింపు చేయ విధంగా మనము నేటి దినము ప్రార్థించి దేవుని పరిశుద్ధ నామంలోనే మనము కొనసాగుదాం. తల ఉంచుకున్నట్టయితే మనందరం కలిసి ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, లోక రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఈ సమయంలో ఈ రక్షణ సువార్త కార్యక్రమంలో ప్రభువా తండ్రి నాయన, మేమందరము కూడా కలిసి నాయన కొద్ది నిమిషాల పాటు కూడా ప్రభువా మీ నామాన్ని గణపరిచి మీ నామాన్ని కీర్తించి ఉన్నాం ప్రభువా తండ్రి. ఏదైతే ప్రభువా పరిశుద్ధ గ్రంథంలో మీరు ఇచ్చినటువంటి, మీరు తెలియజేసినటువంటి మాటలను ఏదైతే ఏర్పరచబడుకున్నటువంటి శిష్యులలో మత్తయ్య గారి వారి ద్వారా, మార్కు గారి వారి ద్వారా, లూకా గారి వారి ద్వారా, యోహాను గారి వారి ద్వారా మీ జీవిత చరిత్ర విషయాలను మేము అన్ని విషయాల పట్ల ప్రభువా తండ్రి పరిష్కారముగా ప్రభువా తండ్రి లోతుగా అధ్యయనం చేసుకుని ప్రభువా తండ్రి మా జీవితంలో ప్రభువా తండ్రి మీరు మా కోసము ప్రభువా మానవ జీవితంలో మనుషుల కొరకు మీరు చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాల విషయాల పట్ల కానీ ప్రభువా తండ్రి మా కొరకు ప్రభువా సిలువుపై మీరు మరణించింది ఏ విషయముల కొరకు అనే విషయాలను ప్రభువా తండ్రి మేము తెలుసుకొని అట్టి గొప్ప ధన్యతను ప్రభువా తండ్రి నాయన మీ బిడ్డలుగా మేమందరము కూడా మేము ముందుకు నడుచుకునే క్రమంలో ప్రభువా తండ్రి మీ చిత్తానుసారంగా మేము జీవించుటకు తగిన గొప్ప కృపను ప్రభువా అట్టి శక్తిని అట్టి బలమును మీరు కల్పించండి ప్రభువా. మరి రాబోయే దినాలలో ప్రభువా తండ్రి నాయన సమాజంలో ప్రభువా
రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రభువా తండ్రి నాయన సంపూర్ణంగా పరిశుద్ధ గ్రంథంలో పొందపరచమన్నటువంటి సత్య వాక్కులను సత్య మాటలను తెలియజేసే క్రమంలో తోడై ఉండి రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా బలపడుతున్నటువంటి అనేకమైనటువంటి కుటుంబాలను అనేకమైనటువంటి జీవితాలలో ప్రభువా తండ్రి నాయన ఆశీర్వదించండి. ప్రభువా తండ్రి వారి యొక్క జీవితాల్లో వారి తలంపులకు తగ్గ ప్రతిఫలాలను కల్పించమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో మిక్కిలి కృపతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడి ఉన్నట్టు భూమి అందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారములు నేడు మాకు దయచేయండి. ఇతర అపరాధులు మీరు క్షమించిన ప్రకారముగాను తండ్రి మా అపరాధులు క్షమించును. శోధనల నుంచి దుష్టుల నుంచి తప్పించును ప్రభువా. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి దినము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మన దేవాది దేవుడైన లోక రక్షకుడు ప్రభు యేసుక్రీస్తుల వారి గురించి మనం ఈరోజు మాట్లాడుకున్న మాటలతో మనము మన యొక్క జీవిత ప్రణాళికలో సువార్త భారాన్ని కలిగి ఉండి మన ఆధ్యాత్మిక జీవితాన్ని గొప్పగా నడిపించుటకు ప్రతిరోజు కూడా ఈ రకంగా ఉదయకాల సమయంలో మనందరం కలిసి ధ్యానించుకొని మన యొక్క జీవితాన్ని దేవుని చిత్తానికి విడిచిపెట్టి నడుచుకున్న వారంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క అనుదిన కార్యక్రమాల్లో మీరందరూ సంతోషంగా గడపాలని దేవుని పరిశుద్ధ నామంలో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.